అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు కదా, మరి ఒకవేళ జగన్ అరెస్ట్ చేశారనుకో ఆయన పార్టీ పరిస్థితి ఏంటి? లేదండి, ఆయన అరెస్ట్ చేయరండి. చేయరు. చేయరు. నాయకుడండి. వీళ్ళు వెనక ముందు ఉంటారు కదండి. ఇప్పుడు చిన్న పెద్ద వెనకాల ఉంటారు. వాళ్ళు తప్పు చేస్తే ఈయన్ని పెడతారు, కానీ నెక్కర ఫ్యాన్లో బట్టి ఆయన తప్పు చేయడండి. అంటే ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారనుకో మరి ఆయనకి ఏమైనా సింపతి వర్కౌట్ అయ్యి 2029లో సీఎం అవుతారంటారా? అది మనం చెప్పలేము. పదల ఓటు అంటే ఈ సంవత్సరంన్నర పరిపాలన చూశారు కదా మీరు, కూటమి ప్రభుత్వం చూసామండి. కూటమి ప్రభుత్వం బాగుంది. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? చింతనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఇప్పుడు ఏమో బాగుందండి. ప్రజలకి ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకుంటున్నారు. ఏం చేశారు అసలు మీ గ్రామానికి ఆయన? గ్రామానికి కొంత రోడ్లు మట్టుకుందండి. శివాలయం గుడి కాడించి కత్తులు సాగు దాకా రోడ్ చేస్తే కమిటీ హాల్ మాకు అదే కమిటీ హాల్ రోడ్ చేస్తే ఈ చిన్న చిన్న బజార్లు ఉన్నాయండి. ఆ రోడ్ చేస్తే మటుకి చింతనాయకవారు నొప్పండి. ఆ రోడ్లు పోయాలండి మాకు. అంటే ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకొస్తున్నారు కదా? లేదండి, ఇవి ఆగిపోయినాయండి. అంటే మెల్లగా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క గ్రామం అభివృద్ధి చేసుకొస్తున్నారు కదా? సగం చేసి సగం ఆపేసి అయితే ఆగిపోయినట్టుగానండి. అంటే ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏ విధంగా సాయం కావాలన్నా, అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయినా లేదంటే ఏదైనా ఆర్థిక సాయం కావాలన్నా వెంటనే ఆదుకుంటున్నారా? వెంటనే ఆదుకుంటారండి. ఇప్పుడు పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది అసలు నీకు? అది మంచి పని, అది మంచి అభివృద్ధి. అది ఇప్పుడు పని చేసేవాడు ఉంటాడు, పని చేయలేనోడు కూడా అది ఒక రెక్క సాయం చేసినట్టే. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో అధికారులు ఎలా స్పందించేవారు? పోలీస్ అధికారులే కానీ, ఎంఆర్ఓ ఆఫీసు, గవర్నమెంట్ అధికారులే కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా స్పందిస్తున్నారు? లోగడగడను అనుకోళ్ళు బాగా. ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏది చేసినా కానీ అందరూ బాగా పనిచేశారు. పోలీస్ ఆఫీసరే కానీ అంటే ఇప్పుడైనా సరే ఇప్పుడు ఈయన అంటే మంచి అభివృద్ధిగా ముందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా శవం దొరుకుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శవం ఉన్న చోటుకి వెళ్తున్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట శవం అవుతుందా? ఏంటి అసలు? అట్లా అనుకోకూడదండి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత శవం అనుకో ఎట్టా అవుద్దండి. అప్పుడు ఆయన అధికారే, ఈయన అధికారే. అంటే మొన్న కారు కింద సొంత కార్యకర్తను ఎక్కిచ్చేసాడు కదా? కాదండి, అదే ఎక్కితే ఇప్పుడు కొద్దంతా ఉంటుందండి. జనాల్లో కొద్దంత మందు నీళ్ళు తాగేవాళ్ళు ఉంటారు. దాని మీద పడిపోవచ్చు. అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలు రౌడీ రాజ్యం అన్నారు. నిజంగా గత 5 సంవత్సరాలు రౌడీ రాజ్యం కింద ఉందా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు? ప్రభుత్వం బాగానే ఉంది. మా తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు మరి ఆర్కే రోజా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లై పారుతాయి, ప్రజలకు అందుతాయి, చంద్రబాబు గారు పథకాలు ఎక్కొట్టేస్తున్నారు, ప్రజలు ఎవరికి అందనివ్వట్లేదు అంటున్నారు. నిజంగా చంద్రబాబు గారు పథకాలు ప్రజలకు అందనివ్వట్లేదా? ఎంత ఏరు బాబు ఇస్తారండి. ఇప్పుడు పెంచిని 4,000 ఇస్తున్నారండి. వికలాంగులకి పెంచారండి. ఇంకా ఏలేండి, ఎంత పెంచారండి అది చెప్పండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తావు బాబాయ్? 100కి ఎన్ని మార్కులు ఇస్తావు? ఇస్తానండి, 100 ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు వస్తారంటారా? గ్యారెంటీ అండి, వస్తారండి. సరే బాబాయ్.